మనిషి ఆలోచనలకు ఆ ఆలోచనలతోనే తన తలరాతను తనే మార్చుకునే శక్తి ఉందని చాలా మందికి తెలియదు. నువ్వు ఎలా ఆలోచిస్తావో అలాగే తయారవుతావు. ఇది సత్యం. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, మనం పర్సనల్ క్లాసెస్ మరియు బిజినెస్ క్లాసెస్ ఒక్కరికే డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ వాళ్ళ యొక్క పర్సనల్ విషయాలన్నిటి నుంచి, సమస్యల నుంచి బయటపడడానికి ఫ్యామిలీ కూడా డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చి మీరు క్లాస్ వినొచ్చు, బుక్ చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే వీడియో కాల్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తుంటాం. స్టార్ హోటల్లో, విజయవాడలో, హైదరాబాద్ లో, వైజాగ్ లో, బెంగళూరులో కూడా మనం క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాం. ఆ ఏరియాలో ఉన్నవాడు ముందుగా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకున్నట్లయితే లొకేషన్ అడ్రస్ పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా హౌస్ విజిట్, బిజినెస్ విజిట్ కూడా మనం అక్కడికి వచ్చి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కూడా జరుగుతుంది. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతుంది. నీ ఆలోచనలే నీ తలరాతను డిసైడ్ చేస్తాయి. నువ్వు ఎలా ఆలోచిస్తావో అలాంటి పరిస్థితులు ఈ ప్రపంచంలో రేపు నీకు ఎదురవుతాయి. అయితే దీనికి ఒక అద్భుతమైన మేనిఫెస్టేషన్ ఉంది. దాని వెనుక ఉన్న కఠినమైన నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి తానొక దరిద్రుడినని మనసులో అదే పనిగా అనుకుంటూ, తనను తాను తిట్టుకుంటూ, నా కర్మ ఇలా కాలిపోయిందని, ఇలాంటి దరిద్ర పరిస్థితుల్లో నేను ఉన్నట్లు నేనే ఆశ్చర్యపోతున్నానంటూ నిరంతరం ఆ వ్యక్తి తన బాధని, తను పడుతున్న ఆ బాధలకు ఇంకా గాయాలు చేసుకుంటా ఉంటాడు. ఎలాగా? తన ఆలోచనలనే వ్యర్థపు సంభాషణలు, నెగిటివ్ ఆలోచనలు నింపేస్తూ తనను తానే హింసించుకుంటూ ఉంటాడు. రేపటి భవిష్యత్తుని చాలా ఘోరంగా డిసైడ్ చేసుకుంటాడు తన ఆలోచనలతో, మాటలతో. అమ్మాయి గాని అబ్బాయి గాని ఒక చిన్న సమస్య వస్తే, నాకే ఇలాంటి పరిస్థితులు ఎదురడ్డాయి, నాకు ఏ జన్మలో ఏ పాపం చేశానో, ఈ తలరాతలు లేకపోతే బ్రహ్మరాతలు లేకపోతే ఇంకేంటంటో ఇదే నాకు పట్టి పీడిస్తుంది, ఏ జన్మలో ఏ పాపం చేశానో అంటూ, కర్మ అనుకుంటా అంటూ ఏదేదో బేపచ్చంగా మాట్లాడేసుకుంటూ తనకు ఒక పెద్ద గొయ్య తానే తవ్వుకుంటూ తనకు తానే శత్రువు అవుతాడు. ఎందుకు? తను ఏం మాట్లాడతాడో దాన్ని పొందుతాడు అన్న సత్యాన్ని, ఆ పాజిటివ్ ని గ్రహించకపోవటం ద్వారా ఇంకా జీవితాన్ని ఊబిలోకి నెట్టేస్తుంటాడు తన మాటల ద్వారా. ఒక చిన్న ఫెయిల్యూర్ వస్తే పెద్ద భూతద్దంలో పెట్టేసి ఇంకా నా లైఫ్ అయిపోయింది అంటూ తనను ఇంకా విపరీతంగా మాటలతో పాతాళాన్ని తొక్కేసుకుంటా ఉంటాడు ఆ మనిషి. ఎందుకని? ఒక లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు, ఒక యూనివర్స్ సబ్జెక్ట్ తెలియదు, ఒక పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి, ఏది మాట్లాడితే అది పొందుతామనే సత్యం ఒక గురువు చెప్పేదాకా కూడా ఆ వ్యక్తులకి, ఆ ఫ్యామిలీకి, లేదా పడుతున్న వ్యక్తులకి, బాధలకి తెలియదు. ఇక్కడ నీ మనసు నిండా ఎప్పుడైతే ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకుంటావో, నీ మనసు అంతా రేపటి భవిష్యత్తు ఇంత అందంగా డిజైన్ చేసుకోవచ్చా, అలా ఎలా డిజైన్ చేసుకోవాలి, అలా ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి, అందమైన అద్భుతమైనటువంటి స్టోరీని రాసుకుంటూ క్రియేషన్ బుక్ లో డబ్బు సంపదలు నిలయాన్ని చూస్తూ భవిష్యత్తు బ్యూటిఫుల్ గా ఉంటుందనే మాటలతో లోపల ఆత్మకు సంతృప్తినిస్తూ, ఆ విధంగా నీ పెర్ఫార్మెన్స్ ని నువ్వే, ఆ ప్రెజెంటేషన్ ని అందంగా తయారు చేసి ఒక మూవీ లాగా ఆ విశ్వంలోకి పంపించాలన్న సంగతి ఈ కష్టాలు పడుతున్న వ్యక్తులకి తెలియకపోవటం ద్వారా నిరాశ నిస్పృహలో జీవిస్తూ తనను తాను హింసించుకుంటూ ఉంటారు. మళ్ళా అదే ప్రెజెంటేషన్ ని హింసించుకోవటం, తిట్టుకోవటం, అయిపోయింది లైఫ్ అని ఆ విధంగా భావించటమే విశ్వంలో పంపిస్తున్నాను నేను, నాకు నేనే ద్రోహం చేసుకుంటాను కదా, మళ్ళీ అదే పొందుతాననే సంగతి ఒక గురువు చెప్పేదాకా కూడా ఆ వ్యక్తికి తెలియదు. ఫెయిల్యూర్ వచ్చింది అంటే లైఫ్ కొలాప్స్ అయిపోయిందని ఇంకా దారుణంగా హింసించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాడు లైఫ్ అయిపోయింది అందరికి చెప్తూ, తద్వారా ఇంకా నెగిటివ్ ఎక్కువ మూట కట్టుకుంటాడు. ఒక ఫెయిల్యూర్ వెనక విశ్వం ఏదో నేర్పిస్తుంది అనమాట. ఒకటి ఫెయిల్ అయ్యారంటే ఇంకేదో పెద్దది పొందటానికి, మీరు అనుకున్నది ఏదైనా జరగలేదంటే ఎప్పుడు కూడా నిరాశ పడకూడదు, కృతజ్ఞత చెప్పాలి. ఇలా ఎందుకు జరిగింది అంటే, నా లెవెల్ కి యూనివర్స్, విశ్వం ఇంకేదో పెద్దది ఇవ్వబోతుంది అంటూ థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి. ఒక ఫెయిల్యూర్ రాగానే తిట్టుకుంటూ ఆ వ్యక్తిని తనే హింసించుకుంటూ ఉంటాడు మాటల ద్వారా. లైఫ్ అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది, నా జీవితం ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయిందని ఈ నెగిటివ్ ఎక్కువ చెప్పకూడదు. అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు.
అలా కాకుండా ఏది జరిగినా అంతా నా మంచికే జరుగుతుంది. అనంతమైన విశ్వ మేధస్సు నాకెప్పుడు మంచి చేస్తుంది. ఇది ఎందుకు వచ్చిందో నాకు ఇంకా గొప్ప జీవితాన్ని తెలియచేయడానికి ఒక ఎక్స్పీరియన్స్ ని తీసుకొచ్చింది. కాబట్టి నేను ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి. ఏం జరిగినా అంతా నా మంచి కోసమే, థ్యాంక్ యూ యూనివర్స్ అనే మాటని చెప్తూ ఉండాలి. ఏం జరిగినా సరే, మిమ్మల్ని ఎవరైనా అవమానించినా సరే, మీ గురించి బ్యాడ్ గా ప్రచారం చేస్తున్నా సరే, మీరు తప్పు చేయనప్పుడు బెదరకూడదు, అదరకూడదు, కామ్ గా ఉండాలి, నవ్వుకోవాలి. ఎందుకు? చెడు ఎలా వచ్చిందో దానికి అదే పోతుంది. ఎప్పుడైనా మనం తప్పు చేయనప్పుడు మనం చాలా చక్కగా వినయంతో, ఇంకా అణిగిమణిగి చిరునవ్వుతో కామ్ గా ఉండాలి. దానికి అదే మాయం అవుతుంది. డియర్ ఫ్రెండ్స్, నాకు విశ్వం తోడుగా ఉంది. ఏంజల్స్ నాకు రక్షణగా ఉన్నారు. ఈ దివ్యమైన భూమి మీద నాకు జన్మనిచ్చిన మహోన్నతమైన విశ్వమేధస్ నాకు నువ్వు ఎప్పుడు మంచి చేస్తావు. ఈ భూమిలో దాచి ఉంచిన సంపదలను, నిధులను, ప్రకృతిని, పంచభూతాలను, ఏంజల్స్ ని, నాలోని దైవశక్తిని, సమస్తాన్ని నా కోసమే చైతన్యపరిచి ఇంత గొప్పగా నా కోసమే పునఃసృష్టి చేస్తూనే ఉన్నా ఓ మహోన్నతమైన విశ్వశక్తి, నీకు నా కృతజ్ఞతలు అంటూ కృతజ్ఞత భావాన్ని పెంచుకుంటూ మీరు మీ లైఫ్ ని డబ్బుతో, సంపదలతో నిండి ఉండి మీరేం బిజినెస్ చేయాలనుకుంటున్నారో, ఎలాంటి జాబ్ చేయాలనుకుంటున్నారో, ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలనుకుంటున్నారో, రేపటి భవిష్యత్తులో మీరు ఎక్కడ జీవించాలనుకుంటున్నారో ఆ అందమైన ఊహలనే విజువలైజేషన్ ని అందమైన క్రియేషన్ బుక్ లో గొప్పగా రాసుకుంటూ మీకే మీరు కథని యాక్టర్ గా, డైరెక్టర్ గా, స్క్రీన్ పే అన్ని మీరు రాసుకున్నప్పుడు మీ జీవితం ఎలా ఉండాలో మీ ఇంట్రెస్ట్ ని బట్టి మీరే సృష్టించినప్పుడు, ఆ విశ్వంలోకి ప్రజెంటేషన్ పంపించినప్పుడు ఈ ప్రపంచం అంతా మీకు దాసోహం అవుతుంది అని చెప్తుంది యూనివర్స్. డియర్ ఫ్రెండ్స్, కష్టం వచ్చిన తర్వాత సుఖం వస్తుంది కంపల్సరిగా. ఈ కష్టాల్లో ఉండి ఇంకా కష్టతరమైన మాటలు, నెగిటివ్ మాటలు ఎక్కువగా మాట్లాడటం ఆపేయాలి, దాన్ని భరించాలి. ఇది ఎందుకు వచ్చిందో నాకంతా మంచి చేయటానికే, నాకేదో నేర్పించడానికే వచ్చింది. థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ కృతజ్ఞత భావాన్ని నింపుకొని ఆ నెగిటివ్ అక్కడ వదిలేసి ఆ ప్లేస్ లో ఎక్కువ శాతం 1% నెగిటివ్ వచ్చిందా 99% పాజిటివ్ నింపాలి. థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి. లేదు, రేపటి భవిష్యత్తు ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. డబ్బుతో, సంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, నిత్యం యవ్వనంతో, ఏంజల్స్ రక్షణలో ఈ విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రపంచం అంతా కూడా ఆ మహోన్నతమైన విశ్వశక్తి ఆశీస్సులతో నాకు అనుకూలంగా మారిపోతుంది. ఎస్, ఇది నేను ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, నీ ప్రేమతో, నీ ఆశీస్సులతో ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి ప్రతి ఒక్కరిని నాకు అనుకూలంగా మార్చినందుకు నీకు నా కృతజ్ఞతలు అంటూ 99% పాజిటివ్ గా నింపాలి. చిరునవ్వుతో థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి. తిట్టుకోవటం ఆపేయాలి, విమర్శించడం ఆపేయాలి, ప్రేమను నింపుతూ ఉండాలి. ఈ ప్రపంచం మీ కళ్ళ ముందు మోకరిల్లుతుంది అంటుంది యూనివర్స్. డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే చీకటి తర్వాత వెలుగు వస్తుంది. ఇలా అప్ అండ్ డౌన్లు ఉంటాయి. కానీ ఒక మనిషి తన ఆలోచనలను ఏమని నింపుతాడో, ఏమని మేనిఫెస్టేషన్ చేస్తాడో దాన్ని పొందుతాడనే సత్యాన్ని ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరు కూడా గుర్తుపెట్టుకోరు. ఇంకా అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది అని అంటూ ఉంటారు. ఎప్పుడు అలా అనకూడదు. ఒకటి నేర్పించడానికి మన లైఫ్ లోకి ఏదో ఒకటి వస్తుంది, అంతా దాని తర్వాత మంచి జరుగుతుంది. నా జీవితంలో ఎప్పుడు డబ్బుతో, సంపదలతో, ఆరోగ్యంతో, యవ్వనంతో ఒక మంచి పని చేయటానికి ప్రపంచంలో నన్ను ఎన్నుకున్న విశ్వశక్తికి నా కృతజ్ఞతలు అంటూ మీ రేపటి భవిష్యత్తు ఒకవేళ మీకు అర్థం కాక గందరగోళంగా ఉంటే ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు చక్కగా ఫ్రెష్ అయిన తర్వాత సుగంధాన్ని రాసుకుని అంతా కూడా ఆత్మని యాక్టివేట్ చేయాలి. చాలా ప్రేమతో అందమైన కలలు కంటూ ఉండాలి. కోరిక అనేది లేకపోతే మనిషి మరణిస్తాడు అని రాయబడి ఉంది. అంటే రేపు నేను ఇలా ఉంటాను, ఒక కంపెనీ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను, లేదా ఒక కంపెనీకి సీఈఓ అవుతాను, ఆ రేంజ్ లో నా జీవితం ఉంటుందండి. అలా అందంగా ఒక రాజకుమారులాగా, మహారాణిగా, యువరాణిగా సృష్టించుకుంటూ ఆ ఊహలే ఎనర్జీని ఇస్తాయి. ప్రేమ అనే ఎనర్జీని, రేపు జీవించాలి, నేను అవన్నీ పొందబోతున్నాను అన్న ఆ కాంక్ష, ఆ తీరి, ఆ ఊహలు, ఇమేజెస్, విజువలైజేషన్ ఏం చేస్తాయి? శరీరంలో ప్రతి కణాన్ని యాక్టివేట్ చేస్తాయి ఉత్సాహపరితంగా. అన్ని కణాలకు రక్త ప్రసరణ అందుతుంది. అప్పుడు ఆ వ్యక్తి యవ్వనంగా ఉంటాడు అని రాయబడింది. ఎప్పుడు నిరాశని గుర్తు చేసుకోవద్దు. గతం నిన్నటి వరకు జరిగిన తప్పులను రిపీట్ చేయొద్దు. ఇంకెప్పుడు తప్పు చేయకుండా అందంగా జీవితాన్ని సృష్టించుకోవాలి. తెలియకపోతే ఒక బిజినెస్ క్లాసో, పర్సనల్ క్లాస్ కో అటెండ్ అయినప్పుడు ఆ భవిష్యత్తుని ఎలా డిజైన్ చేయాలో ఒక విశ్వ గురువుగా నేర్పించి ఆ నెగిటివ్స్ అన్ని పోవటానికి ప్రత్యేక ఏంజల్ తైలంతో, పౌడర్ తో ప్రత్యేకంగా హీలింగ్ చేయడం జరుగుతుంది.
తర్వాత ఏం చేయాలో అన్ని నేర్పించడం జరుగుద్ది. అప్పుడు ఆ లైఫ్ కి దగ్గర దారి మీరే సృష్టించుకున్నట్టు ఆ విశ్వగురువుగా నేర్చుకుంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో పొరపాట్లు ఉంటాయి, కానీ ఒకసారి తెలియక చేసిన వాటిని మళ్ళీ తెలిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇంకా జ్ఞానాన్ని పొంది ప్రపంచంలో ఎలా జీవించాలో దేన్నైనా పొందే రైట్ మనకు ఉందని యూనివర్స్ చెప్తుంది. కాబట్టి చేతులు పైకెత్తి ఆ విశ్వంలోకి, ఈ భూమి మీద జన్మించిన నాకు సర్వం ఏదైనా పొందే హక్కు ఉందని తెలియజేస్తున్న అనంత విశ్వమేధస్సుకి నా కృతజ్ఞతలు అంటూ మీలోని సోల్ తో ప్రతి రాత్రి మాట్లాడాలి. నేను రేపటి భవిష్యత్తులో అత్యంత గొప్ప జీవితాన్ని జీవించాలి. అట్లా ఎలాంటి బిజినెస్ చేయాలో, ఏం చేయాలో నువ్వే నాకు అన్ని తెలియచేస్తావు, దగ్గరుండి నడిపిస్తావు, నీ రక్షణలో నన్ను నడిపిస్తావు విజయవంతంగా. థ్యాంక్ యూ మై ఇన్నర్ చైల్డ్, థ్యాంక్ యూ నా సోల్ అని చెప్పేసి ప్రేమగా చెప్తూ ఉన్నప్పుడు ఆ సోల్ ఆ మార్గం వైపు మీకు ఈ ప్రపంచాన్ని చైతన్యపరుస్తుంది. పొద్దున్నుంచి రాత్రి దాకా 108 సార్లు పైగా థ్యాంక్ యూ చెప్పాలి. ఎక్కువగా మాట్లాడటం, అనవసరమైన వ్యర్థపు మాటలు మాట్లాడటం ఆపేసేయాలి. ఒక మాట మాట్లాడితే విలువ ఉండాలి, గౌరవించాలి. అలా మాట్లాడటం నేర్చుకోవాలి. వ్యర్థపు సంభాషణలు, అనవసరమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోయి కలవటాలు, ఊరికి అందరితో ఎగతాళిగా మాట్లాడటాలు, ఇవన్నీ ఆపేసి మీరు ఒక విలువైన వ్యక్తిగా ఈ సమాజంలో పేరు ప్రఖ్యాతితో జీవించే రైట్స్ మీకున్నాయి. అలాంటి జీవితాన్ని జీవించడానికి తెలియకపోతే క్లాసెస్ అటెండ్ అయినప్పుడు ఆ విధంగా పర్సనల్ గా మాట్లాడి రేపటి భవిష్యత్తుని ఎలా డిజైన్ చేసుకోవాలో కూడా నేర్పించడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, మీరు, మీ కుటుంబం, మీ బిడ్డలు ఎప్పుడు కూడా సంతోషంగా, సంపదలతో, డబ్బుతో, సంపూర్ణ ఆరోగ్యంతో, నిత్యం యవనంతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో జీవించాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, దేవిస్తూ ఆ మహోన్నతమైన విశ్వమేధస్సుని ఒక విశ్వగురువుగా ప్రత్యేకంగా ప్రేమతో ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.